ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా జరిగించి ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనములో దేవుడు సమూయేలు ద్వారా ఈ మాటలు ఇశ్రాయేలు జనాంగానికి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడైనటువంటి యెహోవా నాయకత్వాన్ని వారు తృణీకరించి మాకు భౌతిక సంబంధమైన ఒక రాజును నియమించమని ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క సముఖములో అడిగినప్పుడు దేవుడు ఎంతగానో బాధపడి మరి ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు గోధుమల కోతకాలం కదా, నేను మీ కొరకు వర్షమును పంపించమని నేను ప్రార్థన చేసేదను. మీరు దేవుడే మీకు రాజుగా ఉండి నడిపించే విధానాన్ని కాదనుకొని భౌతికమైన రాజును అడిగినప్పుడు దేవుడు ఎంతగా మరి బాధపడుతూ వచ్చినాడు, ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాను. దేవుడు మీ మధ్యలో గొప్ప కార్యములు చేసేవాడుగా ఉంటాడు అని దేవుడు ఈ మాటలు సమూయేలు ద్వారా తెలియజేస్తూ వచ్చినాడు. ప్రచండమైనటువంటి వర్షము, గాలి, వాన వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా భయపడుతూ వచ్చినారు. మేము దేవునికి విరోధంగా పాపం చేసినాము, మా కొరకై ప్రార్థన చేయము అని సమూయేలుకు మనవి చేస్తూ వచ్చినారు. అయితే నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసిన వాడనగుతానని దైవజనుడు సమూయేలు సెలవిస్తున్నాడు. శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధిస్తాను అని దైవజనుడు దేవుని ప్రజలతో చెప్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు గొప్ప కార్యములు జరిగించేవాడు. మనం కనిపెట్టుకునే వారంగా ఉండాలి. క్రైస్తవ జీవితంలో కనిపెట్టుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టినట్లుగా మనము యెహోవా కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగించడమే కాకుండా దేవుడు మనకు నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటాడు. మరి ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుడి యొక్క కృప ద్వారా మనం ఆదరించబడే వారంగా ఉంటాం. ఎందుకనగా దేవుడు తన కృప కొరకు కనిపెట్టే వారి యందు ఆనందించేవాడై ఉంటాడని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వేటి కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నామో, వేటి కొరకైతే నువ్వు కనిపెడుతున్నావో, తప్పకుండా దేవుడు అట్టి దీవెనలు, ఆశీర్వాదములు ఒక దినం దేవుడు మనకు దయచేయబోతున్నాడు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. హన్నా ప్రార్థించి కనిపెడుతూ వచ్చింది, సమూయేలు పొందుకుంది. అలాగన దైవజనులందరూ అలాగన వారి ప్రార్థనలకు జవాబు పొందుకున్నారు. అట్టి జవాబును దేవుడు నీ జీవితంలో కూడా దయచేసి తన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకొనుగాక.